నమస్కారం. మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలా ఉందో మనకి తెలియజేయడానికి మనతో పాటు జయప్రదమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మా, జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలియజేస్తారా? కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఉద్యోగంలో ఏదైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వచ్చి మంచి రంగంలోకి మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది, వ్యాపారస్తులకి అది చాలా అనుకూలంగా అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. వ్యాపారం నత్తడానికి నడిచే ఎవరైతే ఉన్నారో దానికి కొంచెం మూమెంట్ వచ్చి ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ఎప్పటి నుంచో కన్యా రాశి వాళ్ళకి ఆస్తులు పంపకాలు కానీ లేదా ఆస్తులు కోర్టులో ఉండిపోయే గొడవలు కానీ ఆస్తి వస్తుందో రాదో అనే ఒక ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ఆస్తి వీళ్ళకి వచ్చే అవకాశం ఈ మాసంలో ఉన్నాయి. అంటే వీళ్ళ తరఫున న్యాయం గెలిచి వీళ్ళకి వచ్చే ఆస్తులు, వీళ్ళ ఆస్తి స్థిరాస్తి ఏవైతే ఉందో ఆస్తి వస్తుంది. అలాగే అన్నదమ్ముల నుంచి తల్లిదండ్రులు పంచుదాం అనుకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయంటే అవి కూడా వచ్చే అవకాశం ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా వీళ్ళకి కావాల్సింటే ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు, మంచి అనుకూలమైన పనులు జరిగే అవకాశం ఉంది. భార్య మధ్యన చిన్న చిన్న మనస్పతులు ఉండి కాస్త అన్యోన్యత లోపం అనేది ఉంది కన్యా రాశి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ప్రతి విషయంలోని శని భగవాన్ ఒక తత్వము, రాహు ఒక తత్వం ఈ కన్యా రాశిలో పడుతుంది. అందుకే సప్తమ స్థానంలో శని భగవానుడు, తర్వాత రాహు ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. 6వ స్థానంలో రాహు ఏంటంటే శత్రువుని జయించే బలాన్ని ఇస్తాడు. ఇక్కడ శత్రువులుగా ఎవరు ఉంటారంటే భార్య ఇద్దరు ఒకరికొకరు శత్రువులుగా భావించుకొని నేను ఈయనతో ఇవాళ టాస్క్ నీకు ఇస్తాను, ఖచ్చితంగా ఈవినింగ్ అలా సారీ చెప్పాల్సింది అనే చిన్న చిన్న గొడవలు, ఇద్దరికి టాస్క్లు ఇచ్చుకుంటూ ఇద్దరు భార్య అంటే భర్త శత్రువుగా ఫీల్ అవుతాడు, భర్త అంటే భార్య శత్రువుగా ఫీల్ అయ్యి లక్షణాలు కొంత ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి. అలాంటి తత్వం నుంచి బయటపడతారు. ఇలా ఇచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు, మనం ఒక అండర్స్టాండింగ్లో ఉంటేనే మనం గెలుస్తాం ఏదైనా అని చెప్పి ఆ ధోరణి మారుతుంది. జనరల్గా ఏంటంటే రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు అది శత్రువుని జయిస్తూ ఉంటాం. ఎవరితో శత్రువులు అంటే మనలో ఉన్న శత్రువులు మనం జయించాలి యాక్చువల్లీ. కానీ అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే శని భగవాన్ ఉన్నారు కనుక దాన్ని మనిషి రూపంలో మారిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని ఏడిపిద్దాం అనే తత్వమే ఉంటుంది. సో మనం ఏదైనా మానవత్వంతో ఆలోచిద్దాం అని ఉండదు. ఆ తత్వానికి గురువు కర్కట రాశిలో ఉండడం వల్ల ఇక్కడ వీళ్ళు సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఏదైనా ఎందుకో వాళ్ళు అనడం, దానివల్ల మనకే ఖర్చు అంటే మనకే అది ఇబ్బంది పడుతుంది, దానివల్ల మనమే కష్టపడతాం కదా అని చెప్పి ఆ తత్వం అనేది మారుతుంది వీళ్ళకి. అది వీళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే ఒక మనిషిని మనం హింసించకూడదు, ఒక మనిషిని మనం బాధపెట్టకూడదు అనే తత్వం ఆలోచన వచ్చింది అనుకోండి, ప్రపంచంలో ఎటువంటి గొడవలు రావు. సో కన్యా రాశి వాళ్ళకి కాస్తంత మనస్పర్ధలు ఉండే కానీ అన్యోన్య దాంపత్య జీవితం అనేది బాగుంటుంది ఈ మాసంలో. గురువు ఉన్నంతకాలం వీళ్ళకి అన్ని అదృష్ట యోగాలు కనిపిస్తున్నాయి. సో ఒక మాస ఫలితాలని తీసుకోగలం. గురువు ఉండడం అంతా వీళ్ళకి అన్ని విషయాల్లో విజయం సాధించే అవకాశం, ప్రొఫెషనల్గా మంచి స్టాండర్డ్ ఫార్ములా వచ్చేటట్టుగా వీళ్ళకి బాగుంటుంది అనమాట. ఇది కన్యా రాశి వాళ్ళకి. సో కన్యా రాశి వారు ఏం పరిహారాలు పాటించాలమ్మా? వీళ్ళు ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి. ఎవ్రీ డే పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే కనుక చాలా అదృష్టం. కుదరని పక్షాన సాయంకాలం అయినా చేయాలి విష్ణు సహస్రనామం. మాకు రాదండి అంటే చక్కగా చదవండి, వస్తుంది. నేర్చుకుంటే అని ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పూర్వం చదవాలి అంటే ఒక గురువు రావాలి, నేర్పించాల్సింది. ఇవాళ మనకి యూట్యూబ్లో కొడితే విష్ణు సహస్రనామం వస్తున్నాయి. స్లోగా చెప్పేవాళ్ళు ఉన్నారు, స్పీడ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు దాంట్లో. సో మనం చూస్తూ వాళ్ళు చెప్పేది మనం ఫాలో అవుతుంటే కనీసం 10 రోజులు ప్రయత్నం చేస్తే వచ్చేస్తాయి. ఈ విధంగా చదవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒక్కసారి వీళ్ళకి వస్తే కనుక తగ్గవు. సో ఇక్కడ 9th హౌస్లో కూర్చుంటూ ఉండడం వల్ల ఏదైనా ప్రాపర్టీ వీళ్ళకి లాభం వస్తుంది, వీళ్ళకున్న ప్రాపర్టీ పోయే అవకాశం కూడా ఉంది. అంటే ప్రాపర్టీస్ వస్తాయి, అది ఏది ఇరుక్కుని ఉంటే. ఒకవేళ వీళ్ళ దగ్గర ప్రాపర్టీ ఆల్రెడీ ఉంది, ఇరుక్కోలేదు, అది బాగుంది ప్రాపర్టీ, కానీ అది పోయే అవకాశం ఉంది. అది ఒక సైన్ వల్ల కానీ ఒక స్నేహితుల వల్ల కానీ ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంది. అది ఈ మాసంలో కాస్త కుజుడు ఎఫెక్ట్ ఇంపాక్ట్ అనేది కొంచెం ఉంటుంది కనుక డెఫినెట్గా అది కాస్తంత ఇబ్బంది ఉంది కానీ జాగ్రత్త ఉండాలి. ఏదైనా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది కనుక దాని నుంచి బయటపడడానికి విష్ణు సహస్రనామ పారాయణ ప్రతిరోజు చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. మాకు అలాంటి ఆశ్రయం లేవు, ఆయన మేము చేయాలంటే చేయాలి ఖచ్చితంగా. చేస్తే ఏంటంటే ప్రతి విషయంలోని రావాల్సిన అదృష్టాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళకి అందుతుంది. ఇప్పుడు ఆఫీస్లో ఈ అబ్బాయి పేరు వచ్చి ఈ అబ్బాయికి ప్రమోషన్ ఇవ్వాలి అనుకున్నారు అనుకోండి, విష్ణుసహస్రనామం చదవడం వల్ల అందరూ దాన్ని ఏకీపిస్తారు. అది చదవలేదు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, ఎందుకు ఇవ్వాలి, ఏం చేస్తారని అని చెప్పి అడగచ్చు. అలా మన ప్రమోషన్ ఆగిపోవచ్చు, అలాగే వ్యాపారంలో అభివృద్ధి ఆగిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇది గోచర ఫలితాలు కనుక మన పర్సనల్ జాతకాలు మళ్ళీ దశలు బాగుంటాయి, ఆ యోగాలు వేరు.
సో ఈ గోచార ఫలితాల్లో ఏంటంటే ఈ విధంగా చేస్తే వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు. రైట్ అమ్మా. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.